ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే ప్రగతి, జలం ఉంటేనే ఉనికి. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా కూడా ఎక్కడ జలం ఉంటే అక్కడ నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఎక్కడ జలం ఉంటే అక్కడే పల్లెల నుంచి పట్టణాల నుంచి మహానగరాలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. అటువంటి సత్యాన్ని గ్రహించే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇరిగేషన్ శాఖలో తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనేటువంటి విధంగా చరిత్రలో మనందరం కూడా చూడవచ్చు. అటువంటి ఇరిగేషన్ శాఖ ఆ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 5 సంవత్సరాల విధ్వంసమైనటువంటి పాలన, మాకు 18,000 కోట్ల బిల్లుల బకాయిల్ని గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి విధ్వంసకరమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూ ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించి అందులో భాగంగా హంద్రీనివా, జీవనాడి రాయలసీమకు అటువంటి హంద్రీనివా గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకేయకపోతే 2024లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2025 కల్లా పూర్తి చేస్తాం ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో హంద్రీనివాను పూర్తి చేసి 727వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్లినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని 5 సంవత్సరాలు ఆ రోజు నిపుణులు హెచ్చరిస్తే పట్టనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ దాని పర్యవసనంగా 2024లో చూసాం 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులెత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో అవుతుండగానే గేటును పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడడమే కాదు, ఈరోజు మొత్తం 33 గేట్లు కూడా కొత్తవి ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో పాటిల్ గారు కర్ణాటక మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రారంభిస్తున్నారనంటే అది రాయలసీమకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంట్. శ్రీశైలంలో నీళ్లుంటేనే మరి రాయలసీమకు నీళ్లుంటాయి. అటువంటి శ్రీశైలం ప్లంజిపూలు ప్రమాదభరితంగా ఉంటే 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం 203 కోట్లు పెట్టి ఈవేళ శ్రీశైలం మరామతుల పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, గోరకల్లు, తుంగభద్ర, శ్రీశైలం ఇట్లా ప్రతి ప్రాజెక్టు కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి రాయలసీమకి ఎందుకు వెన్నుపోటు పొడిచాడో ఈవేళ ఆ యొక్క మరి గొడ్డల పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం 72% పూర్తి చేశారు. ఆ రోజు 2019లో ప్రభుత్వం మారకుండా ఉంటే 2020, 2021కి పూర్తయి ఉండేది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమల్ ధ్వంసమైంది. పోలవరం ప్రశ్నార్థమైపోయినటువంటి దశలో 2027కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, ఆ పోలవరానికి విలువైనటువంటి భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సైతం ఈ 22 నెలల్లో 2,250 కోట్ల రూపాయలకు వాళ్ళు అందజేశారు. ఆ రోజు 2017లో కూడా 700 కోట్లు ఇచ్చారు. ఈ రోజు నిర్వాసితులు చెప్తూ ఉన్నారు ఆ రోజు ఈ రోజు చంద్రబాబు ఉండగానే మాకు డబ్బులు వచ్చాయి తప్ప 19, 24, 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదని ఈవేళ నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిగొండ